హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ రోజు మనతో పాటు లంకా దహనానికి సిద్ధంగా ఉన్న వానరసేన ఉన్నారు. వానరసేన ఉండడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్, డిసెంబర్ 26న వానర అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి ఎంత విధ్వంసం చేయబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేనేమో విధ్వంసం చేయబోతున్నారు ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడాను, మీరేమో అసలు మాకు ఏం సంబంధం లేదు, మాకు ఏం తెలియదు అన్నట్టున్నారు. మ్యాటర్స్ అంతా సినిమాలో ఉంటుంది, అంతా స్క్రీన్ మీద అన్ని థియేటర్లో. ఓకే సునామీ వచ్చేమో సైలెంట్గా ఉంటుంది అంతే. ఓకే. అండ్ అయితే లంకా దహనానికి సిద్ధంగా ఉన్నారా? ఆఫ్ కోర్స్. లంక అంతకు మించి చేస్తారు, తగల పెట్టేసాము. తగలు పెట్టేశారు. ఓకే, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ ఫస్ట్లీ అంటే టీజర్ ట్రైలర్ చాలా బాగుంది. అంటే ఎక్కడన్నా ఇప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ని తీసుకొని అదేమన్నా డివోషనల్గా మైథలాజికల్గా ఇలా కనెక్ట్ చేస్తున్నారు? లేదండి, అనే మంది ఫ్యాంటసీ కాదు, మైథలాజికల్ ఫ్యాంటసీ కాదు మన మూవీ. ఇట్స్ ఏ రూరల్ డ్రామా విత్ ఎ మైథలాజికల్ టచ్. మనం ఏం చేస్తున్నామంటే మైథలాజికల్ మెటాఫర్స్ వాడుతున్నాం. ఓకే, మనం డైలీ మనం ఏదైతే కనెక్ట్ అవుతామో అలాంటివి యూజ్ చేసుకుంటూ మన సిచ్యువేషన్స్ కనెక్ట్ చేసాం. అది టు ఏ ఫ్రెష్ ఫీల్ టు ఆడియన్స్ అది చేసాం. కానీ ఫ్యాంటసీ ఏమి ఉండదు. లైక్ హనుమాన్లా కానీ శ్రీయాంజనేయంలో కానీ ఫ్యాంటసీ ఉండదు మన సినిమాలో. ఓకే. అయితే ఇప్పుడు అంటే అక్కడ పోస్టర్లో కనిపిస్తున్నట్టు ఎక్కడ దేవుళ్ళు రావడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం కనపడవు. అది మీకు సినిమాలో వదిలేస్తాను. ఓకే, నాట్ డిస్క్లోజ్ దట్, బట్ దీస్ ఆర్ కాన్సెప్ట్ పోస్టర్స్ మనం డిజైన్ చేస్తున్నాము. అండ్ హాయ్ సిమ్రన్ గారు. హలో అండి. అండ్ మీరు కూడా ఈ వానర సైన్యంలో అలాంటి ఒక మెంబరేనా? నేను కూడా ఒక వానర్ అండి. మీరు కూడా వానరి. 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 ఓకే. అంటే రియల్ లైఫ్ లో ఎక్కడో మీరు చాలా సాఫ్ట్ ఇన్నోసెంట్ అలా ఏమో, కొంచెం క్యారెక్టర్ డిఫరెంట్ ఏమో కదా? అవును, రియాలిటీలో మీరు ఇన్నోసెంట్ సాఫ్ట్ అలాగే ఉంటారు కదా? ఐ మీన్ క్యారెక్టర్ ఎందుకు కూడా ఇన్నోసెంటే. అంటే జనరల్ గా వానర్ సైన్యం అంటే ఇప్పుడు రచ్చ చేస్తారు కదా, ఆ ఎనర్జీ వేరే ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ గా మీరు వేరేనేమో అనిపించింది. ఒరిజినల్ గా నేను కొంచెం అవును సాఫ్ట్, కొంచెం సైలెంట్, కామ్ గా ఉంటారు. అవును. ఇందు క్యారెక్టర్, నా పేరు ఇందు. అదే మూవీలో ట్రైలర్ లో ఆ డైలాగ్ నాకు అక్కడ చూసి అయితే సినిమాలో బాగా అల్లరమ్మాయేమో అని. బాగా అల్లరి అమ్మాయి. అవునా? అవును. ఓకే. అయితే ఇప్పుడు జనరల్ గా పల్లెటూరు అమ్మాయిలు ఇలాంటి క్యారెక్టర్స్ హీరోయిన్స్ కి చాలా తక్కువ వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఒక రంగస్థలంలో సమంత గారు లాంటి క్యారెక్టర్స్ అలాంటివి కొంచెం తక్కువ వస్తాయి. కానీ అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు అని అనిపిస్తుంది. మీకేమనిపించింది? తప్పకుండా అండి. క్యారెక్టర్ నాకు చాలా స్టోరీ చాలా బాగుంది. అండ్ నా క్యారెక్టర్ కూడా కొంచెం ఒక అల్లరి పిల్ల, ఒక మొహమాటం లేకుండా మనసులో ఏముంటుంది అదే చెప్తుంది. అది నాకు చాలా నచ్చింది. అండ్ తప్పకుండా ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే సబ్జెక్టే అలా ఉంది. ఆల్రెడీ అవినాష్ చెప్పారు, స్టోరీ రూరల్ డ్రామా కాబట్టి రూరల్ విలేజెస్లో కూడా అందరికీ చాలా ఎక్కుతుంది. సో తప్పకుండా నా క్యారెక్టర్ కూడా ఐఎమ్ హోపింగ్ అందరికీ నచ్చుతుంది. హాయ్ ప్రొడ్యూసర్ గారు. అండ్ మీరు అంటే ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే బ్యాక్లో ఇప్పుడు స్టోరీ విన్న వెంటనే కానీ, లేదా ఆయన మీ ఫ్రెండ్ కాబట్టి మీరు చాలాసార్లు డిస్కస్ చేసి ఉండొచ్చు. సో నేను అంటే ఇది ప్రొడ్యూస్ చేస్తే ఇది ఆ రీచ్ వెళ్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు ఏ పాయింట్లో వచ్చింది? మూవీ ఫస్ట్ నుంచి ఉండే అండి. ఐ మీన్ ఐల్ బి వెరీ జెన్యూన్. ఫస్ట్ నుంచి ఉండే, చూసినాక ఇంకా అది ఒక 10 times పెరిగింది. ఓకే. అంటే స్క్రీన్ మీద మొత్తం కలిపి స్క్రీన్ మీద కాన్ఫిడెన్స్ చూసినాక ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అంటే ఇప్పుడు మీ ఇద్దరు ముందు నుంచి ఆయన డైరెక్ట్ చేయాలి, యాక్టర్ అవ్వాలి, మీరు ప్రొడ్యూస్ చేయాలి, ఇలాంటిది ఏమైనా డిస్కషన్ ఉందా? లేదంటే అట్లేం లేదని అట్లా అనుకుంటే జరుగుతాయి అని ఇప్పుడు నేనైతే నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. కాకపోతే అది ఇట్ జస్ట్ వర్కౌట్ అయింది అట్లా, అంతే. ఓకే. మీ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? స్కూల్ అండి, స్కూల్ నుంచి. ఓకే. మరి మీ ఇద్దరు ఇలా సినిమా ఇండస్ట్రీ వైపు రావాలని అనుకోవడం ఎప్పుడు జరిగింది? నేను ఎప్పుడు అనుకోలేదు. నేను రావాలనుకున్నాను కాబట్టి ఆయన వచ్చాడు. మొత్తం 4 members ఉంటామండి, ఫ్రెండ్స్. శాంతను, అవినాష్, అంకిత్ అందరం కలిసి ఇంకా ఇది అవుట్ ఆఫ్ డూయింగ్ దిస్. ఓకే, మీరు వచ్చారు, వాళ్ళందరినీ లాక్కొచ్చారా? అయ్యో. అంటే మీకు రావడం కూడా గ్రేటే, ఎవరు రారు. అదే వాళ్ళకి కూడా ఎక్కడో బ్యాక్ లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటేనే కదా, మీరు ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా వస్తారు. అలా మీరందరూ కలిసి కావాలని ప్రొడ్యూస్ చేశారని చెప్పండి.
అంటే కావాలనే చేసినాం అంటే అంటే మీకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా అయితే రాదు కదా. అట్లా ఎందుకు ఉంటుందిలేండి, ఇంట్రెస్ట్ లేకుండా డబ్బులు ఎట్లా పెడతాం అది వేరు, కానీ ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉంది, ఉండడానికి కాన్ఫిడెన్స్ కూడా ఉంది అంతే. ఇంట్రెస్ట్తో పాటు డబ్బులు పోవని కాన్ఫిడెన్స్ కూడా ఉంది కాబట్టి అతని నుంచి అందుకు ఐ మీన్ ముందుకెళ్ళినాం. ఓకే ఊరికే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే ఓటుకోవాలి ఉండదు కదా. ఓకే. అండ్ అవినాష్ గారు అంటే ప్రతి అబ్బాయికి వాళ్ళ బైక్ అంటే ఒక పిచ్చి, ఇలాంటి అంటే ఒక యంగ్ ఏజ్ నుంచే నేను ఈ బైక్ కొనుక్కోవాలి, ఎన్ని కొనుక్కున్నా నేను ఇది కొనుక్కోవాలి అనే ఒక ఇది ఉంటుంది కదా. మీకు అలా ఏమన్నా మీ లైఫ్లో ఉండి అలా ఏమన్నా రాశారు ఈ స్టోరీ? లేదండి. సో అంటే పర్సనల్ బైకులు ఉండేవి కానీ దాన్ని బట్టి రాయలేదు. కానీ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవి. అంటే నాట్ జస్ట్ అంటే ఇండియా వైడ్గా చాలా స్టేట్స్లో జరిగాయి. ఒక ఫ్యామిలీ ఒక బైక్ మీద వెళ్తుంటాను, కార్లో వెళ్తుంటాను, ఆపేసి పొలిటికల్ ర్యాలీ అవుతుందని వాళ్ళు దింపేసి నాకు కారు కావాలని తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చేవాళ్ళు బ్యాక్. ఓకే. ఈ లైన్ బాగా కొత్తగా అనిపించింది, ఇది చేస్తే బాగుంటుందేమో అని. సో ఆ ఐడియా నుంచి పుట్టిందే వానరా. నీకు ఎప్పుడైనా బైకులు కొనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఉండేనా? అదుండే, అంటే దాని నుంచి వచ్చిందని అడుగుతుంటే కాదు ఐడియా. కాన్సెప్ట్ అక్కడ నుంచి వచ్చింది. కాన్సెప్ట్ అక్కడ నుంచి రాలేదు, ఇక్కడ నుంచి వచ్చింది. మీకు బైక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది? ఓకే అండి, మరి అంత ఏం లేదు. ఓకే ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఒక ఇంత ముందు ఉండేది, చదువుకునే రోజుల్లో బాగుండేది, బైకులు తిరగాలి. కానీ తర్వాత నేను వెళ్ళిపోయింది. ఇప్పుడు బీటెక్లో అక్కడ అప్పుడు ఉన్నప్పుడు బాగా ఉండే, కానీ అతనికి నాకు కాదు. అండ్ అంటే ఇప్పుడు ఒక పవర్ఫుల్ అమ్మాయి క్యారెక్టర్ రాయాలి అంటే మన లైఫ్లో ఎక్కడో అంత స్ట్రాంగ్ విమెన్ ఇంపాక్ట్ ఉంటేనే రాయగలుగుతారు. సో నాకేమనిపిస్తుంది అంటే సిమ్రన్ గారి క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది మూవీలో అని అయితే అనిపించింది. డెఫినెట్లీ. సో అంటే అంత ఇంపాక్ట్ఫుల్గా రాయాలంటే మీ లైఫ్లో ఎక్కడన్నా ఇప్పుడు మీరు రాయించినా సరే అలాంటి క్యారెక్టర్ ఏమైనా మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? అంటే నేను రాయలేదు కాబట్టి రైటర్ ఈజ్ మై ఫ్రెండ్ విశ్వజిత్ అని, హీ హాజ్ రిటన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. కానీ మీ రోల్ కూడా ఉంది కదా స్టోరీలో. అంటే కూర్చొని డిస్కస్ చేస్తుండే, బట్ హీ ఈస్ ద మెయిన్ ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ద స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఓకే. అయితే స్టోరీ రాయడంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? స్టోరీ రాయడంలో లేదు, స్టోరీ జడ్జిమెంట్లో ఉంది. యా, స్టోరీ ఆయనదే, బట్ మేము కూర్చొని మ్యూచువల్ జడ్జ్ చేసుకుంటూ ఏది బాగుంది ఏది బాగాలేదు అని రిఫైర్మెంట్స్ చేసుకునే వాళ్ళం. దట్ ఈస్ దేర్, నాట్ జస్ట్ ఇన్ స్టోరీ, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ నా డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్షన్లో కూడా ఇది బాగాలేదంటే అందరం డిస్కస్ చేసి తీసేసేవాళ్ళం. సో అక్కడ ఈగోస్ లేవు, క్రియేటివ్గా అయితే ఈగోస్ లేవు, వర్కౌట్ అవుద్దంటేనే పెట్టుకునే వాళ్ళం. అండ్ అంటే ఓవరాల్ మూవీలో ఎక్కడ ఈ ఈగో క్లాషెస్ ఏం రాలేదు? అస్సలు లేదండి. అంటే మీ ఫ్రెండ్స్ ఏ ఉన్నారు ప్రొడ్యూసర్స్? అదే చెప్పా, దే ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్ నాకు. ఓకే. అంటే ఎక్కడ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అస్సలు ఐ మీన్ టచ్ వుడ్ కానీ వాళ్ళ ముగ్గురు ఎవరన్నా శాంతను, అవినాష్, అంకిత్ ఎవ్వరు కూడా ఏ రోజు ఎందుకు ఇది చేస్తున్నాను ఎవరు నాకు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఇది సినిమా స్టోరీ అని చెప్పగానే ఓకే గో హెడ్ అన్నారు, ఇంత బడ్జెట్ అంటే గో హెడ్ అన్నారు, ఇప్పుడు రిలీజ్ అంటే గో హెడ్ అంటున్నారు ఇప్పుడు. సో అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకరు, నాకు ఈజీ అయింది అంతే వీళ్ళు ఉండడం వల్ల. కానీ అదే కాదు, దట్ సేస్ అ లాట్ అబౌట్ యూ ఆల్సో. లైక్ of course friends, their confidence, their confidence in him because his process is so structured and neat kabatti idi kudire. అంటే రాముడు హనుమంతుడు ఎంత నమ్మారో వీళ్ళు నన్ను అంత నమ్మారు. అదే అంటే మీరు చేసే పని వాళ్ళు చూస్తూ వచ్చారు కాబట్టి చిన్నప్పటి నుంచి మీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉండబట్టే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అండ్ అంటే మీరు మీ స్లాంగ్ అది కొంచెం మాట్లాడే దాంట్లో డిఫరెంట్గా ఉంటుంది కదా, కానీ మూవీలో ఆ పల్లెటూరు అమ్మాయి లాగా మాట్లాడడానికి ఆ స్లాంగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అది పికప్ చేయడం ఎక్కడన్నా కొంచెం కష్టం అనిపిస్తుంది? సో సెట్స్లో ఆఫ్ కోర్స్ అది ఎక్కువ తెలియదు, ఎందుకంటే అవి మాటలు ఫైనల్ కాపీలో ఉండవు. డబ్బింగ్లో ఆఫ్ కోర్స్ తెలిసింది, బట్ ఫార్చునేట్లీ మై డైరెక్టర్ వాజ్ వెరీ పేషెంట్ అండ్ నేను కూడా చాలా ఆనెస్ట్గా అయినో నాకు ఇది రాదు, ఎందుకంటే నేను అక్కడ పుట్టి పెరగలేదు, ఆ స్లాంగ్ నాకు రాదు, కాబట్టి మీరే చెప్పండి ఎలా చేయాలి. అండ్ హీ వాజ్ వెరీ ఆనెస్ట్ టు అ పాయింట్ వేర్ రియాక్షన్స్ కూడా ఓ ఇది కాదు ఇలా చెప్పు, కొంచెం లైట్గా చెప్పు, కొంచెం మాసీగా ఉండాలి, అవన్నీ క్యూస్ ఇచ్చారు అండ్ నేను ఫాలో అయ్యాను. కానీ ఐ డబ్డ్ ఫర్ మై సెల్ఫ్, సో ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ అంటే మీరు తెలుగు అమ్మాయే కదా, అంటే మీరు కొన్ని షోస్ కూడా అదే కొన్ని ఈవెంట్ హోస్ట్ చేశారు, ఎందుకు మీ తెలుగు స్లాంగ్ కొంచెం యూనిక్గా ఉంటుంది? యూనిక్గా ఎందుకంటే నేను యాక్చువల్లీ ఒక రాజస్థానీ. ఓకే. సో ఇంట్లో అందరూ హిందీ మార్వాడీలోనే మాట్లాడతారు, తెలుగులో ఎవరు మాట్లాడరు. నేను తెలుగు సెట్స్లోనే నేర్చుకున్నాను, ఇక్కడే పుట్టి పెరిగాను. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ నా స్కూల్లో కూడా
అప్పుడు ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడాలి, వేరే లాంగ్వేజ్లో మాట్లాడకూడదు. సో అప్పుడు తెలుగుతో ఎక్కువ కనెక్షన్ లేదు. సెట్స్లోనే నేర్చుకున్నాను, ఇప్పుడు కూడా నేర్చుకునే ఉంటా, నేర్చుకుంటూ ఉంటున్నా. సో కానీ అంటే సిమ్రన్ అంటే అందరికి తెలుగు అమ్మాయి అనే మైండ్ లోకి వస్తుంది వెంటనే. మీరు తెలుగు అమ్మాయి ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి అందరూ తెలుగు అమ్మాయి అయినా ఇలా ఎందుకు కొంచెం లాంగ్వేజ్ స్లాంగ్ అది ఇంటర్వ్యూస్ లో కొంచెం తెలిసిపోతుంది. టచ్ వుడ్ నేనే డబ్బింగ్ చేసుకుంటా నా క్యారెక్టర్స్ కి, అది నాకు ఒక నాన్ నెగోషియబుల్. అండ్ ఫార్చునేట్లీ స్లాంగ్ మూవీస్ లో డీసెంట్. ఐ థింక్ అప్పుడు మూవీస్ చూసేటప్పుడు మీకు ఎక్కువ తెలియదు, కానీ ఇంటర్వ్యూస్ లో కొంచెం దొరికిపోతాను. అండ్ సినిమా మొత్తం యాక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే డబ్ చేయడం అది ఇంకో ఎత్తు. వేరే నాకు మోస్ట్ స్ట్రెస్ఫుల్ డబ్బింగ్ ఓన్లీ అండి. యాక్టింగ్ చేయడం చాలా, ఐ మీన్ ఐ వోంట్ సే ఈజీ, బట్ ఇట్స్ మోర్ ఫన్ అండ్ ఇట్స్ ఈజియర్ ఫర్ మీ. డబ్బింగ్ చేసేటప్పుడు నేను చాలా నర్వస్గా ఉంటా. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఒక మూవీని పల్లెటూరులో అలా షూట్ చేస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ సిచ్యువేషన్స్కి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా మీరు ఫేస్ చేయడం జరిగిందా? అంటే నేను లోపల కూర్చుంటే నాదేముంటుంది అలా అంటే అక్కడ సిచ్యువేషన్ ముందే మీరు హ్యాండిల్ చేసుకోవాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళి యాక్ట్ చేయడం వేరే విషయం, మీరు ముందు అక్కడ పర్మిషన్స్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ గురించి. ఐ మీన్ వెరీ అందరు సపోర్టివ్ ఉన్నారండి అక్కడ. ఐ మీన్ చాలా మంది వెళ్తారు షూటింగ్కి. మేము వెళ్ళిన ప్లేసెస్కి బ్యూటిఫుల్ ప్లేసెస్. సో ఐ డోంట్, వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయడం కానీ అట్లా. ద పీపుల్ దేర్ ఆర్ వెరీ వెరీ గుడ్, దే వెరీ ఫ్రెండ్లీ. అంటే మీరు ఫ్యూ ప్లేసెస్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు మాకు. ఐ మీన్ చేసుకోండి అని చెప్పి ఫ్రీగా ఇచ్చిండ్రు. ఇంకేం కావాలి మాకు, అంత సపోర్టివ్ ఉన్నారు వాళ్ళు అక్కడ. పీపుల్ లవ్ సినిమా సో మచ్. అందరికి వచ్చి పల్లెటూరులో కూడా షూట్ చేస్తే అందరు వచ్చి ఓ సినిమా షూటింగ్ అవుతుంది అని చాలా ఎక్సైట్మెంట్ ఉండే. ఎవరు ఇబ్బంది అండ్ ఎక్కడెక్కడ షూట్స్ చేశారు మీరు? అమలాపురం అండి, అమలాపురం, విజయవాడ అండ్ చాలా తక్కువ పాటు హైదరాబాద్. ఇది ఇండోర్ ఇంట్లో చేసేవన్నీ ఉన్నాయండి. కొన్ని మిస్ అయినా అక్కడ ఇక్కడ చేసుకున్నాం, కవర్ చేసుకున్నాం. మళ్ళీ అంత హోల్ యూనిట్ని తీసుకెళ్ళి అక్కడ చేయాలంటే చాలా ఖర్చు, మళ్ళీ అట్లాంటివి ఇక్కడ చేసుకున్నాం. అండ్ మీకంటే ఇంతకు ముందు పల్లెటూరులో అంటే ఇట్లా సెలవులకి అది పల్లెటూర్లకి వెళ్ళడం లేదా వేరే ఏ పర్పస్ మీద అయినా అట్లా కొన్ని రోజులు పల్లెటూరులో ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి ఉన్నాయండి. ఎందుకంటే మా ఫాదర్ది చీరాల, మా మదర్ది నెల్లూరు. సో వెళ్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు. బట్ పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడనే, కానీ అప్పుడప్పుడైతే వెళ్తుండేవాడిని. సో అట్లా ఐ హావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ ద విలేజెస్. కానీ అలా వెళ్ళడం వేరు అండ్ ఈ షూట్ పర్పస్ మీద వెళ్ళినప్పుడు అంటే షూటింగ్ జరుగుతుందంటే చాలా మంది వచ్చేస్తారు. అంటే కొత్త ఫుడ్స్ అవి ఇవ్వడం కానీ లేదంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. వాళ్ళలోంచి ఎవరో ఒకళ్ళు యాక్ట్ చేయడము, ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయి మూవీలో? యాక్ట్ చేయలేదు కానీ ఎందుకు చిన్న పాప రోల్ అంటే ఐ మీన్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద మూవీ. ఐస్ క్రీమ్ తీసుకున్నాం. లోకల్ వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు మూవీ అంటే చాలా ఇష్టం కదా అక్కడ. సో వాళ్ళకు కూడా ఛాన్స్. కొంతమంది వచ్చేవాళ్ళు నడుస్తా అంటే ఫ్రేమ్ నడుస్తా నడిపించేవాళ్ళు. ఇవన్నీ జరిగాయి. ర్యాండమ్గా వెళ్ళి అట్లా వాక్ సరే అన్న. అండ్ అంటే ఇప్పుడు నందు గారు అంటే జనరల్గా ఇప్పుడు ఆయన కంటిన్యూస్గా మూవీస్ వస్తున్నాయి అండ్ ఎక్కడో మన ఇంటి పక్కన అబ్బాయి ఇలాంటి ఒక ఫీలింగ్లో ఉన్నారు ఇప్పటి వరకు. కానీ ఎక్కడో నందు గారి మీద నెక్స్ట్ ఆ ఇంపాక్ట్ మార్చేస్తారేమో ఈ మూవీ తర్వాత. అంత ఏమంటారు ఇంపాక్ట్ ఉన్న విలన్ క్యారెక్టర్ ఏమో అనిపించింది. అబ్సల్యూట్లీ అండి, ఖచ్చితంగా మారిపోయింది. ఈ తర్వాత నుంచి ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ వస్తాయి, మంచి విలన్ రోల్స్ వస్తాయి. అవునా? అంటే మంచి అంటే చెప్పాగా మేము ఒక స్టైలిష్ రావణాసురుడిలా చూపించాం సినిమాలో ఆయన్ని. అండ్ హీరోకి పడే షాట్లో కంటే ఇప్పుడు అదిరిపోతాయి ఆయన పెట్టిన షాట్లో. దట్ ఈస్ నీడెడ్ ఫర్ ద క్యారెక్టర్. లేదు హీరోకి నాకే పడాలని పెట్టుకోలేదు ఇప్పుడు. సో ఆయనకు అవసరంగా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అది పెట్టాము. బాగా సెట్ అవుతారు. నాకు తెలిసి ఇప్పటిదాకా ఏ సినిమాలో అలాంటి షాట్లు పడుండవు. ఆయన హీరోగా చేసిన సినిమాలో అలాంటి పడుండవు. మన సినిమాలో పెట్టినవి అన్ని క్రేజీ షార్ట్స్ ఉన్నాయి మన దాంట్లో ఆయనకి. అండ్ ఇందాక విన్నాను అంటే నందు గారికి స్టోరీ చెప్పినప్పుడు ఆయన అదే నన్నే ఎందుకు పెట్టాలనుకుంటున్నావు అని అడిగారు అన్నారు. ఓవరాల్గా ఇప్పుడు మూవీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉండింది? ఇంకా చూడలేదు సినిమా అయితే. చూడలేదా? జస్ట్ డబ్బింగ్ నుంచి చూసుకోండి, బిజీ అనుకుంటా. ఇప్పుడు ఆల్మోస్ట్ దండోరా ఒకటి, సైక్ సిద్ధార్థ్ కంటిన్యూస్ గా ప్రమోషన్స్ లో కూడా చాలా బిజీ. దండోరా నందుగడ్డ నథింగ్ రోల్ చేసినట్టు రోల్ చేశారు. సో అయితే ఈ మూవీ తర్వాత ఒక్కొక్కళ్ళు
సిమ్రన్ గారిది కానీ నందు గారిది కానీ స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తే వాళ్ళ ఇంపాక్ట్ మారిపోయిద్దేమో. అబ్సల్యూట్లీ అండి. అంతేనా? యా అలాంటి సీన్లు ఉన్నాయి, ఎస్పెషల్లీ సిమ్రాన్ క్యారెక్టర్, హిందూ క్యారెక్టర్ కానీ దేవా అది కూడా character, సిమ్రాన్ నందు గారి చేసిన కోసం character కానీ. నందు గారి కోసం అనేది రాయలేదు. పెట్టింది కాదు, క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎట్లా అలా అది ఎలా కాకపోతే behave చేయాలో అది చేస్తారు. వాళ్ళు వచ్చినందుకు అది ఇంకో 10 times ఎలివేట్ అయింది సీన్, అంతే వాళ్ళు ఉన్నందుకు. ఓకే. Yeah. అండ్ ఎక్కడన్నా ఎక్కువ లవ్ స్టోరీ, రొమాన్స్ ఇలాంటివి ఏమైనా కనిపిస్తాయండి మూవీలో? రొమాన్స్ ఉంటుందండి కొంచెం, బట్ యా ఐ మీన్ ఇట్స్ అది కూడా ఎందుకు చూపించామంటే లైఫ్ ఆఫ్ రఘు అనే క్యారెక్టర్, లైఫ్ ఆఫ్ రఘు చూపించాలి మేము ఒక సాంగ్లో. అంటే అది ఉంటేనే బేసిక్గా అసలు వీడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు సినిమా అంతా అనేది తెలుస్తుంది. దానికోసమని ఇట్ ఈస్ ఎ పార్ట్, అంతేగాని లవ్ స్టోరీ కోసం హీరోయిన్ ఉంది అన్నట్టు ఉండదు సినిమాలో. ఐ మీన్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ సాంగ్, లవ్ సాంగ్ అయితే ఉంటుందో ఆ తర్వాత రొమాన్స్ అసలు ఎక్కడా ఉండదు సినిమాలో. కంప్లీట్ స్టోరీ మీద రన్ అవుతుంది. ప్రాపర్ స్టోరీ, మంచి కామెడీ, అది ఇట్స్ ఎ ప్రాపర్ ఎంటర్టైనర్ మనకి. అండ్ సిమ్రన్ గారు అంటే ఓవరాల్ ఈ మూవీ మొత్తంలో మీకు బాగా టఫెస్ట్ డబ్బింగ్ తీసేసేయండి, డబ్బింగ్ కాకుండా ఏదైనా సీన్ యాక్ట్ చేసినప్పుడు, లేదు డాన్స్ చేయడమో, సాంగ్స్ లోనో, లేదా ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా బాగా టఫెస్ట్ అనిపించిన విషయం ఏంటి? నాకు ఒకటి ఉంది కానీ చెప్పొచ్చా చెప్పకూడదు. అయ్యయ్యో. రివీల్ ఇట్ అండి, కానీ Scene. పోస్ట్ ఇంటర్వ్యూ, ఓకే. పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూస్ లో తప్పకుండా చెప్తా. సక్సెస్ మీట్లో మేము చెప్తాం. సక్సెస్ మీట్ లో చెప్తా. ఏంటి బాగా యాక్షన్ సీన్స్ లాంటివి ఏమైనా చేశారా? నేనేం చెప్పను. మీరు ఏం చెప్పండి. అమ్మో, బాగా డైరెక్టర్ గారు బాగా ఏమంటారు ప్రమోషన్స్ లోనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్తే మళ్ళీ Suspense సస్పెన్స్ కూడా కాదు, లైక్ సినిమా ఎక్స్పీరియన్స్ మొత్తం కొంచెం స్పాయిలర్ అయిపోద్ది అందుకే. ఓకే. అండ్ ఇది పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఏ జానర్ కిందకి వస్తుందండి? ఇట్స్ రూరల్ డ్రామా రూరల్. విత్ మైథలాజికల్ టచ్. ఓకే. అండ్ పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ లాంటి అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓకే, ఫైటింగ్ యాక్షన్. ఓకే. మీరేమో మరి సాఫ్ట్ గా ఇలా ఉన్నారు, అక్కడ కూడా అంటే అమాయకుడు కానీ చెప్పడానికే ఇంట్రోలో వానరుడు అన్నట్టు చెప్పారు, కానీ ఇక్కడ మీరేమో చాలా అమాయకంగా కనిపిస్తున్నారు. ఎస్ యాక్షన్ చెప్తే మారిపోతారు నిజంగా. నిన్నే ఒక ప్రమోషన్ కి కూడా మేము వెళ్ళాము అండ్ ఒక చిన్న రీల్ కాన్సెప్ట్ తో వచ్చాము. సో ఈ వాజ్ వెరీ టిమిడ్. ఓకే చేస్తాను, కట్ టు యాక్షన్ అని చేంజ్డ్. ఐ సెడ్ అరే యాక్షన్ ముందు చాలా స్లోగా నేను ఎలా చేస్తాను అని కన్ఫ్యూజ్గా ఉన్నావు, ఇప్పుడు యాక్షన్ తర్వాత మారిపోయావు. సో దాట్ క్వాలిటీ హీ హ్యాస్. అండ్ మీకు అంటే జనరల్గా 2 పడవల మీద కాళ్ళు పెడితే చాలా కష్టం కదా, ఎలా డైరెక్షన్ యాక్షన్ రెండు చేయడం? కష్టంగా దూల తిరిగిపోయింది. ఇది చెప్పకపోతే అబద్ధం అని అనిపించేది. అంటే నిద్ర ఉండేది కాదు అసలు రెండు చూడాలంటే కూడా అప్పుడు. బట్ ఐ మీన్ ఐ నాట్ వాంటెడ్ దాట్ టు హ్యాపెన్, బట్ అయ్యింది. యాక్సిడెంటల్గా డైరెక్టర్ అయ్యాను. ఓకే. అయితే మీరు డైరెక్టర్ అవుదాం అనుకుని రాలేదు? యాక్టర్ అవుదాం అనుకుని వచ్చాను ఇండస్ట్రీకి అండి. ఓకే. నాకు యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఇట్స్ ప్యాషన్ ఫర్ మీ. ఓకే. డైరెక్షన్ చేయాల్సి వచ్చింది. అండ్ అంటే ఎలాంటి రోల్స్ చేయాలి అని మీకు ఫ్యూచర్లో నాకు ఇలాంటి రోల్స్ వస్తే బాగుండు అని అనిపించే టైప్ ఆఫ్ రోల్స్ ఏంటివి? ఐ వాంట్ టు ట్రై అవుట్ ఆల్ జానర్స్ అండి. ఐ మీన్ ఎవరు ఫస్ట్ సినిమాకి ఇలాంటి ఒక సబ్జెక్ట్తో రారు. ఓ లవ్ స్టోరీ తీసుకొచ్చావా, మొహాన్ని కొట్టావా, జనాలకి చూడండి అనుకోవచ్చు, సింపుల్ వస్తుంది, ఆడేస్తుంది, వెళ్ళిపోద్ది అని. కానీ అది అనుకోలేదు నేను. చేస్తే ఒక డిఫరెంట్ సబ్జెక్టే చేద్దాము. ఇఫ్ ఐ కెన్ పుల్ ఆఫ్ దాట్ రోల్, ద రిజల్ట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఓకే. అండ్ నిజంగానే అంటే ఫస్ట్ మూవీకి ఒక లవర్ బాయ్ అలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్తో రావాలని ఎక్కువ మంది అనుకుంటుంటారు. మీరంటే ఇప్పుడు ఓవరాల్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ మీద కానీ మీ కెరియర్ మీద కానీ ఆడియన్స్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? అది ఏం ఆడియన్స్ చెప్పాలి, నేను చెప్పలేను. అంటే అది మీకు అనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను ఇది చేస్తే తర్వాత నన్ను ఆడియన్స్ చూసే విధానం ఇలా ఉంటుంది, అలా అనిపిస్తుంది కదా, మీకేమనిపించింది? ఐ థింక్ వర్సటాలిటీ ఓకే. నేను అనుకున్నాను. ఎందుకంటే కొంచెం రొమాన్స్ కూడా ఉంది, యాక్షన్ కూడా ఉంది, కామెడీ కూడా ఉంది. సో ఐ వుడ్ సే వర్సటైల్ యాక్టర్. అదే ఆడియన్స్కి వదిలేస్తాను, నేను చెప్పను. అదైతే అంటే నేను చేసి నేనే చెప్పుకుంటే బాగోదు. పేరు పైన పెట్టేద్దాం వర్సటైల్ యాక్టర్. వద్దు అప్పుడు మళ్ళా ఆడియన్స్ పక్కన పెట్టేసి అంటారు అమ్మే ఆల్రెడీ బోల్ది. అంటే ఎలాంటి ఇంపాక్ట్ అయినా కానీ ఆడియన్స్ లోకి మాత్రం ఆ స్టాంప్ వెళ్ళిపోతే చాలు కదా. వెళ్తుందండి తప్పకుండా, అదైతే ఐ కెన్ గ్యారంటీ. ఓకే. అండ్ మీకు అంటే
ఆల్రెడీ మీరు ఆ స్టాంప్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేసారు ఆల్రెడీ తెలుగు ఆడియన్స్లో, కానీ ఎందుకు ఈ గ్యాప్? గ్యాప్ ఫస్ట్ కోవిడ్, ఓకే. కోవిడ్ని బ్లేమ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఐ డోంట్ నో అండి ఆనెస్ట్లీ చెప్పాలంటే, ఎందుకంటే యాక్చువల్లీ ఐ డూ నో. నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఒక 10 స్టోరీస్ నా దగ్గర వస్తే నేను 8కి ఎస్ చెప్తా, దాని తర్వాత కూడా ఓన్లీ 1 is being made because the situation is like that. సో నేను నా జాబ్ ఆనెస్ట్గా చేస్తున్నాను. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ 2026 ఫర్ మీ, ఐ మీన్ ఆఫ్ కోర్స్ 2025లో ఒక 26 December I have a film releasing. Next year కూడా I'm hoping a producer garu ఉంది, blockbuster film Vanara is releasing, and then next year I'm hoping that there's more work that comes from my side to the audience. అండ్ అంటే ఎక్కడో ఇప్పుడు మీరు ఎక్కడ పుట్టినా సరే మీరు తెలుగు అమ్మాయి అనేది అందరికీ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన విషయం. అంటే తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ రావు అనేది ఒకప్పుడు ఉన్న విషయం, కానీ ఇప్పుడు అది సిచ్యువేషన్స్ మారిపోతూ వచ్చాయి. అలాంటి ఇంపాక్ట్ వల్ల ఏమన్నా ఎక్కడో మీకు మూవీస్ రావడం ఏమన్నా తగ్గడం అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? నేను ఆలోచించలేదండి, అంతవరకు ఆలోచించలేదు. నేను తెలుగు అమ్మాయా కాదా, అందుకే రావట్లేదా, నేను ఆలోచించలేదు. బట్ మేబీ ఐ డోంట్ నో. ఓకే. అండ్ ఓవరాల్గా వానరా గురించి ఏం చెప్తారు? నేను ఆల్రెడీ చెప్పాను, మిస్టరీ ఉంది, కామెడీ ఉంది, ఫుల్ యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, ఒక ఫుల్ ప్యాకేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు అందరితో కలిసి వచ్చి మీరు చూడొచ్చు. ఇన్ని చెప్పారు కానీ నేనున్నాను అని చెప్పలేదు మీరు. నేనున్నాను, అది వర్కౌట్ అవుతుంది. సరే అండి, నేనున్నాను, ఒక పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ప్లీజ్ 26కి వచ్చేయండి అండ్ వాచ్. మీరు ప్రొడ్యూసర్ గారు ఏం చెప్తారు వానరా గురించి? సేమ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ప్రొడ్యూస్ చేశాను, that was it. అందుకే చూడండి. మీరేం బాగుంది. చెప్తారు అవినాష్ గారు? లేదండి, మీరు ఒక ఆడియన్స్ ఒక 100 రూపీస్ పెట్టుకొని మా సినిమా చూస్తే 200 రూపీస్ ROI ఇస్తాను మీకు. అందుకే మీరు డైరెక్టర్ అయ్యారేమో అనిపించింది. ఆల్ ద వెరీ బెస్ట్. వానరా మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేయాలి. మీరు కూడా యాక్టింగ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఇప్పుడు వద్దులేండి, అంటే అసలు ఇప్పుడు వద్దు, ఇప్పుడే కాదు. అది ఇప్పుడు వద్దంటే ఉంది చెప్పండి. ఇప్పుడు కాదు, ఫ్లోలో నిజాలు వచ్చేసాయి. అంతే, తర్వాత అసలు వద్దనమా, ఇప్పుడు వద్దాను నేను, ఎందుకంటే ఐమ్ హ్యాపీ వేరే. అది అంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే అసలు ఏది చేసినా అవసరం లేదు, నేను ఇంట్లో ఉంటా కానీ అది చాలా టఫ్ అబ్బో. ఓకే. ఐ సీన్, చూసినాను కదా దగ్గర నుంచి, ఏదో కూర్చొని చూస్తుంటాం వాళ్ళ ఎండలో, అబ్బో అది భరించలేము. అది నాట్ జస్ట్ ఎండ అని, ఐ మీన్ దే హ్యావ్ టు గో త్రూ అ లాట్, చాలా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. ఖచ్చితంగా హిట్ అవ్వాలి అండ్ మంచి మంచి క్యారెక్టర్స్ ఎంటర్టైన్ చేయాలి. ఆల్ Thank ద you వెరీ so much. బెస్ట్. Thank సో you. డిసెంబర్ 26న వానరా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్డ్ టు V6.